ఇంకా రేవంత్ అన్న డైలాగులు కొడతా ఉన్నాడు, చెప్తున్నాడు మొత్తం భూకంపం బద్దలు కొడతాం, మా అంత అద్భుతమైనటువంటి వ్యక్తే లేరు, మేము నిజాయితీ పరులం, నిజాయితీగా అన్ని ఇస్తాం, పేద ప్రజలను ఇబ్బంది పెట్టం, ప్రజలందరూ మా వాళ్ళే, ఇది ప్రజాప్రభుత్వం, ఇది రైతు రాజ్యం, ప్రజల కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి బుద్ధి లేకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చెప్తున్నారు యాడ ప్రజాప్రభుత్వం మీది. మరి మీ ప్రజాప్రభుత్వంలో మహిళలకు 2500 రూపాయలు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? మీ ప్రజాప్రభుత్వంలో డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? మీ ప్రజాప్రభుత్వంలో ఇప్పటిదాకా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజాభవన్లో లక్షల దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు? మీ ప్రజాప్రభుత్వంలో భూదాన్ భూములలో ఉన్నటువంటి పేదవాళ్ళను ఎందుకు అక్రమంగా ఇల్లులు కూల్చేసి రోడ్డు పాలు చేస్తున్నారు? మీ ప్రజాప్రభుత్వంలో ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో ఎందుకు గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంటున్నారు? ఏమనంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి. మీ ప్రజాప్రభుత్వంలో అనేకమైనటువంటి అవినీతులు, అక్రమాలు, దందాలు ఎన్ని జరుగుతలేవు మీ ప్రజాప్రభుత్వంలో? అసలు కాంగ్రెస్కి మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి రైట్స్ లేవు. ఆ అర్హత కోల్పోయింది, కాంగ్రెస్ కోల్పోయింది. ప్రజాభవన్లో లక్షలాది మంది జనం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తు పేపర్లన్నీ వైన్ షాప్ల కాడ, పల్లి బఠానీల కాడ పనిచేస్తున్నాయి, బట్టల షాపులలో పనిచేస్తున్నాయి, పల్లీల కాడ, వైన్స్ కాడ పనిచేస్తున్నాయి. లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు వాళ్ళ సమస్యల కోసం. ఎన్ని సమస్యలు పరిష్కారం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఎంతమంది జనాలకు న్యాయం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పండి ఒకసారి. నా ఆఫీస్లో 50 మంది బాధితులు వచ్చిన మొన్న. మా డబుల్ బెడ్రూమ్ మా పేర్ల మీద ఉంటే వేరేటోడు ఎవడో కబ్జా పెట్టుకున్నాడు అని చెప్పి 50 మంది బాధితులు నా ఆఫీస్లోకి వచ్చారు. నా ఆఫీస్లోకి వచ్చి నాకు వాళ్ళ బాధలు చెప్పుకుంటే కలెక్టర్కి ఫోన్ కొట్టినా, ఎంఆర్ఓకి కొట్టినా, ఎంపీడీఓకి కొట్టినా, మంత్రికి కొట్టినా, ఎమ్మెల్యేకి కొట్టినా ఫోను. ప్రజాప్రభుత్వం అట, మరి ప్రజాప్రభుత్వం, శాంతియుతమైన ప్రభుత్వం అట. మరి ఇంత శాంతియుతమైనటువంటి ప్రభుత్వంలో వెలుగు మాటలకు సంబంధించినటువంటి గ్రామాన్ని ఖాళీ చేపిస్తూ ఉంటే జర్నలిస్టులు పోయి అట్లీస్ట్ ఆ వార్తని కవర్ చేద్దామని చెప్పి పోతే, పేదవాళ్ళ బాధని ప్రభుత్వానికి చూపిద్దాం, సమాజానికి వినిపిద్దామని పోతే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోయింది ఎవరండి? ఈ ప్రజాప్రభుత్వమే కదా. మరి ప్రజాప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం కదా. ఈ రియల్ ఎస్టేట్ దందా ఏందండి? ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఏందండి?